మాది కండ్లగుంట గ్రామం, నకరకల్లి మండలం, పల్నాడు జిల్లా. అయితే 2025లో మేలో మా తమ్ముడికి యాక్సిడెంట్ అయిందండి. 90% బాడీ అంతా నుజ్జు నుజ్జు అయిపోయింది. ఈ 2 హాస్పిటల్కి తీసుకెళ్ళినా కానీ బతకడమ్మా తీసుకెళ్ళండి అన్నారు. కానీ గుంటూరు ఉదయ హాస్పిటల్లో మా తమ్ముడిని చేర్పించారు. రూపాయి ఖర్చు లేకుండా. మా తమ్ముడు పనిచేసే ఓనర్లే అన్నీ పెట్టుకున్నారు. ఆ అబ్బాయికి కాళ్ళు చేతులు నుజ్జు నుజ్జు అయిపోయినాయండి. నేను ఒక్కటే అనుకున్నా, ఆశీర్వాదం డబ్బా 7 సిలువు గుర్తులేసి మా తమ్ముడికి రోజు ఆశీర్వాదం రాయటమే, రోజు రాసి యేసయ్యా నా తమ్ముడిని కాపాడయ్యా, నా తమ్ముడు ప్రాణాలు నిలబెట్టయ్యానని రోజు ప్రార్థన చేసుకొని ఐసీయూలో 7 సిలువలు గుర్తు వేసుకుంటా ప్రార్థన చేసుకున్నాను. నా తమ్ముడు డాక్టర్లు ఏమో బతకడు చెప్పలేమమ్మా, మేము ఎప్పుడు కోలుకుంటాడో చెప్పలేము, నెల పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు అన్నారు. నేనే రోజు ఏడుచుకుంటా ఆశీర్వాదం రాసుకుంటా మా తమ్ముడికి 7 సిలువు గుర్తులు వేసుకున్నాను. అనుకోని రీతిగా వారానికి కళ్ళు తెరిచాడు. మళ్ళీ 15 రోజులు తిరిగి మాట వచ్చింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.